నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు పాలస్తీనా జెండాలను ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఓ వర్గానికి చెందిన నలుగురు యువకులు పాలస్తీనా జెండాలను ప్రదర్శించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. దీనిపై సమాచారం అందుకున్న సిఐ రాఘవేందర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని యువకులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. డిఎస్పీ వెంకటగిరి యువకులను విచారిస్తున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో జనవరి 26 రిపబ్లిక్ డేని ఘనంగా గర్వంగా నిర్వహించుకుంటున్న క్రమంలో ఈ యొక్క మిర్యాలగూడలో ఒక శాంతిని అశాంతిగా క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక ముస్లిం తీవ్రవాద సంస్థలే కావచ్చు, ముస్లిం యువకులు చెడుదారిన పడినటువంటి ఈ ముస్లిం యువకులని ఈరోజు మిర్యాలగూడలో పాలస్తీనా జై అంటూ పాలస్తీనా జెండాలను ప్రదర్శించి ఈ యొక్క ప్రశాంతమైన మిర్యాలగూడని పక్కదారి పట్టిస్తూ ఈ యొక్క అరాచకాలు అల్లోలకాలు చేపట్టాలనే దురుద్దేశంతో ఈ గణతంత్ర దినోత్సవాన్ని ప్రజలకి భయభ్రాంతులకు గురి చేయాలనే దురుద్దేశంతో పాలస్తీనా జెండాను ప్రదర్శించి మిర్యాలగూడ ప్రజల్లో ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి ఈ యువకుల్ని వెంటనే కఠిన చర్యలు చేపట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వారిపై క్రిమినల్ కేసులు పెట్టవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తీవ్రవాద నెపంతో ఉన్నటువంటి యువకుల్ని విచారించి వీరి యొక్క వెనుక ఉన్న వారిని ఎవరిని కూడా ఉపేక్షించకుండా వారిని కూడా వెంటనే చర్యలు చేపట్టి వారి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని, ఎంతటి వారైనా కూడా అధికారులు వెంటనే స్పందించి వారి మీద తగు చర్యలు క్రిమినల్ చర్యలు చేపట్టాలని, మరలా ఇలాంటి పునరావృతం కాకుండా మిర్యాలగూడని ప్రశాంత వాతావరణంగా చూపెట్టాలని, ఎలాంటి గొడవలకు మత ద్వేషాలకు రెచ్చగొట్టే విధంగా ఉండకూడదని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. నలుగురు విద్యార్థులు, ఈ పిల్లలు విజేత డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు. సైన్స్ తర్వాత సోషల్ స్టడీస్ బీకామ్ చదివే విద్యార్థులు. వీళ్ళు ఏం చేశారంటే పాలస్తీనాకి జరుగుతున్న అన్యాయాల గురించి అనే ఉద్దేశంతో వాళ్ళొక రీల్ తీద్దామని 2 ఫ్లాగ్స్ పెట్టుకొని దే అటెంప్టెడ్ టు మేక్ ఏ రీల్. దే ఆర్ యాక్చువల్లీ మోటివేటెడ్ త్రూ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళు మోటివేట్ అయ్యి వేరే చోట్ల, ఇండియాలో వేరే చోట్ల కూడా ఇలా సంఘీభావం ప్రకటిస్తున్నారు. మనం కూడా ప్రకటిద్దామనే ఉద్దేశంతో ఈ నలుగురు విద్యార్థులు, దే ఆర్ మైనర్స్ యాక్చువల్లీ, వాళ్ళు ఆ ఫ్లాగ్స్ షో చేసి ఇది చేయడానికి ట్రై చేస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళందరినీ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాం. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది.